అందరికీ నమస్కారం. మనమంతా సరదాగా అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తుంటాం. సినిమాకి వెళ్తే సినిమా ప్రారంభంలో ఒక 30 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అదేంటంటే ఈ నగరానికి ఏమైంది, ఒకవైపు నుసి మరోవైపు పొగ, ఎవరో నోరు మెదపరేంటి, ఈ మౌనం ఎందుకు భరించాలి, ఈ నిర్లక్ష్యానికి పాడాలి చమరగీతం అంటూ మన చుట్టూ పొగ తాగేవారికి వల్ల అతనికి మనకు కలిగే ఇబ్బందులు నష్టాల గురించి ఈ 30 సెకండ్ల యాడ్లో మనం వివరించడం జరిగింది. ఇదంతా మనకెందుకు అనుకుంటున్నారా? ఎస్, అదే ఆ టాపిక్లోకి వస్తున్నా. అవును, మన నగరానికి, అదే మన తాడిపత్రికి ఏమైంది అన్న ప్రశ్న కూడా రాక మానదు. అవును, 5 ఏళ్ల క్రితం వరకు, అంటే మన ఊరు, మన తాడిపత్రి భారతదేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు, జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులను మన మున్సిపాలిటీ సాధించింది. 20కు పైగా మన మున్సిపాలిటీ అవార్డులు సాధించిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ 2019లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన నగరానికి, అదే మన తాడిపత్రి నగరానికి వైఎస్ఆర్సిపి అనే ఒక వైరస్ తగులుకుంది. దానివల్ల మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి మన మున్సిపాలిటీ, అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి మన తాడిపత్రి క్రమంగా అభివృద్ధి కుంటుపడుతూ వస్తుంది. ఒకనాడు మన తాడిపత్రి గురించి ప్రధాన పత్రికలు కీర్తించబడ్డాయి, మహానగరాలతో పోల్చాయి. ఇది బెంగుళూరు కాదు, తాడిపత్రినే అంటూ పత్రికలు రాశాయి. అలాంటి తాడిపత్రి నేడు అందుకు విరుద్ధంగా ఉంది, ఆపోజిట్లో ఉంది. 2019లో వైఎస్ఆర్సీపీ అనే వైరస్ అంటుకున్నప్పటి నుంచి పాలన గాడి తప్పింది. 2 ఏళ్లలో పారిశుద్ధ్యం పూర్తిగా అటకెక్కింది. మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టే నాటికి 14 వరకు చెత్త సేకరించే ట్రాక్టర్లు, హిటాచీలు, డోజర్లు, చెత్త ఊడ్చే యంత్రాలు మూలన పడ్డాయి. ఆయన అప్పట్లో కొన్నిటిని సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. మరోసారి సొంత ఖర్చులతో రిపేర్ చేయించడానికి తీసుకెళ్తుంటే అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ కూడా ఆ రోజు చేయించింది. అభివృద్ధికి అడుగడుగున అడ్డం పడిందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఫలితంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రత లోపించింది. మన సమస్యల పైన ఎవరు నోరు మెదపడం లేదు. మనం ఎందుకు భరించాలి, ఎందుకు ఈ నిర్లక్ష్యంగా ఉండాలి? ఈ నిర్లక్ష్యానికి మనమే చమరగీతం పాడుదాం. మన ఊరును, మన తాడిపత్రిని మన అందరం కూడా రక్షించుకున్నాం. తాడిపత్రికి పూర్వ వైభవం రావాలన్నా, తాడిపత్రి అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఇంటికి సాగనంపి బీజేపీ, జనసేన బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో మనమంతా గెలిపించుకుందామని సెలవు తీసుకుంటాం.